ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లపై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలను నుంచే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడులో పరిస్థితి ఎలా ఉందనేది పల్నాడు నుంచి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏదైతే ఉదయం 8 గంటల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అత్యధికంగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెలలో తక్కువ మామూలు 35 ప్రతి సంవత్సరం కూడా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతేనే ఎండలు అధికంగా ఉంటాయని కూడా అప్పుడు అధికారులు కానీ ఇటు డాక్టర్లు కానీ సూచించేవాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 1-2 టైంలో 45 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారాలు అయితే ఈ నెలలో చాలా లాసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలోనే ప్రజలు రోడ్డు మీదకి రావాలని చెప్పి ఇటు పల్నాడు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. 10 తర్వాత ఎవరు కూడా ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావద్దు, అత్యవసర పరిస్థితి అయితే తప్పితే రోడ్డు మీదకి రాండి. కానీ చిన్న పనులకి ప్రతి దానికి రోడ్డు మీదకి వచ్చి వడగాళ్ళకి కానీ ఎండ దెబ్బకు లోనవ్వద్దని చెప్పి అధికారులు కూడా పలు సూచనలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతా ఉండిద్దో అక్కడ ఇప్పటికీ అధికారులు కొన్ని టెంట్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతో పాటుగా కాస్త చల్లగా ఉండాలని చెప్పి వాటర్ కూడా చల్లుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది తొలిసారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలోనే 45 డిగ్రీలు వచ్చిందంటే వచ్చే నెల మాత్రం 50 నుంచి 55 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైతే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా చిరు వ్యాపారస్తులు మాత్రం ఉదయం 8 దాటిన కాడి నుంచి వ్యాపారాలు ఉండలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే 6 నుంచి 8 వరకే జనం వస్తున్నారు. ఆ తర్వాత జనం కూడా రోడ్డు మీదకి రావడం లేదని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 to 8 మధ్యలోనే జనం వస్తున్నారు. ఏదైనా మధ్యాహ్నం పూట మాత్రం జనం కూడా రావద్దని చెబుతున్నారు. అందులో ఇప్పుడు స్కూల్ పిల్లలకు సెలవులు ఇవ్వడంతో కూడా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినా సరే వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ అయితే వాళ్ళకి ఎక్కువగా తాపించాలని చెప్పి కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే స్కూలుకి సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా పిల్లలు కూడా ఎండ బారిన పడకుండా ఇంట్లోనే ఉంచాలని చెప్పి ఇంట్లోనే తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఆడించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా వాళ్ళని ఎక్కువసేపు అటు ఏసీలోనూ లేకపోతే చల్లటి ప్రదేశాలను ఉంచాలి కానీ ఎండకైతే బయటకు తీసుకురాకూడదని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే వయసు మీద పడిన ఉన్న ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. ఏదైతే అధిక ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు వడగాళ్ళు కూడా ఎక్కువగా వీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేడిగాళ్ళ వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎండ తీవ్రత పెరిగినప్పుడు వల్ల బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు కళ్ళు తిరగటం లాంటిది లేదా కొన్ని డిసీజ్ కొన్ని హెల్త్ సమస్యలు అయితే వస్తా ఉంటే ఎమ్మన్నే గుర్తించి ఎమ్మన్నే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం ఇటు వినుకొండ నియోజకవర్గం ఎక్కువగా అయితే ఇంకా ఎండ తీవ్రత ఇప్పుడు 45 నుంచి 46 డిగ్రీలు అయితే ఎక్కువగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. మామూలుగానే ఇవి మెట్ట ప్రాంతాలుగా చెప్పుకుంటా ఉంటాము. ఈ మెట్ట ప్రాంతాల్లో మామూలు ఎండలకే తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. అలాంటిది ఇంత ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడున్న ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎవరైతే కూలి పనులకు వెళ్లే వాళ్ళు ఉన్నారో ఆ కూలి పనులకు వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని కూడా చెబుతున్నారు. ఈ కూలి పనికి వెళ్లే వాళ్ళు కంపల్సరీగా మాస్క్ ధరించాల్సిందే, లేదా కనీసం గొడుగు తీసుకెళ్లాల్సిందే, లేదా చల్లటి చెట్ల కింద కూర్చొని పని చేయాల్సిందే. కానీ రోడ్డు మీద
మీదకు వచ్చి లేదా ఎండలో కూర్చొని పని చేయడం వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఉష్ణోగ్రత ఎక్కువగా రోజు రోజుకి నమోదు అవడంతో ఆ ఉష్ణోగ్రతని తట్టుకునే విధంగా కూడా ప్రజలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవాలని చెబుతున్నారు. ఏదైతే ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో డెల్టా మామూలుగా మెట్ట ప్రాంతాల్లో అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చల్లటి పానీయాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కూడా చెబుతున్నారు. బయటకు వచ్చే సమయంలో కంపల్సరీగా ప్రతి ఒక్కరు గొడుగు తీసుకొని రావాలని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్పితే 2 వీలర్ వేసుకొని బయటకు రండి కానీ సరదాగా కానీ లేదా అక్కడ దాకా ఇక్కడ దాకా తిరగడానికి కానీ అలాంటి సరదాలు ఇప్పుడు ఎండాకాలం అయితే చేయొద్దని కూడా వైద్య శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. వయసు మీద పడిన ముసలి వాళ్ళని కూడా తగు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పల్లెటూరు నుంచి పనులకు వెళ్తా ఉంటారో వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు పాటించుకుంటానే పనులకు వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఉదయం 8 గంటల లోపే పని ముగించుకొని 9 ఇంటికి చేరాలని కూడా ఇటు వైద్య శాఖ అధికారులు కానీ ఇటు పల్నాడు కలెక్టర్ గానీ ఆదేశాలు జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మే నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లపై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలను మించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ తిరుపతి నుంచి అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుందని నేనే చెప్పాలి. ఏదైతే మార్చి, ఏప్రిల్ నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు తీవ్రత పెరగడంతో కూడా ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే దాదాపు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతోనే ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 12 గంటల సమయానికే మొత్తంగా కూడా ప్రజలంతా కూడా ఎవరైతే తమ పనులను ముగించుకొని తిరుగు ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత సాయంకాలం 5 గంటల తర్వాతే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ ఎండ తీవ్రతతో కూడా ప్రజలు ఈ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండ తీవ్రతతో రోడ్ల మీదకి రావాలంటేనే ఒకంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే చల్లదనంగా అంటే వాతావరణానికి సంబంధించి చల్లని పానీయాలు కావచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్లు, ఇలా కర్బూజాలు ఇలాంటివి తినడానికి మాత్రమే ప్రజలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం అంటే ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే, జూన్లలో ఇంకా ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బలు తగిలితే ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ప్రజలంతా ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే చల్లని పానీయాలు తీసుకునే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. అలాగే ఇంటి నుంచి వచ్చేటప్పుడు దుస్తులు కూడా ఏ విధంగా ధరించాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించే విధంగా ఆయా ప్రాంతాలలో వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఎండ తీవ్రతతో పనుల మీద బయటకు వెళ్లే ప్రజలు ఒకంత ఉక్కపోతతో కావచ్చు, లేకపోతే తీవ్ర ఎండ తీవ్రతతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా
ఈ లేబర్ అంటే పనులకు వెళ్లి అక్కడ పనులు చేసే బిల్డింగ్ పనులు కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా ఎక్కువ ఎండ తీవ్రతతో అక్కడున్న సిబ్బంది అయితే బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పనులకు చేసుకోవాలని కూడా వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు ఈ వడగాలులు వీస్తున్న సందర్భంలో కూడా ప్రజలు ఎక్కువ సమయం బయట గడపకుండా ఇళ్లలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రణాళికలు చేసుకుని బయటకు వెళ్లాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు పదే పదే ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉమ్మడి Right. చిత్తూరు జిల్లా, రాయలసీమ వ్యాప్తంగా అధిక మొత్తంలో ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.